what are the top 5 methods to reverse fatty liver? సో ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ ఫస్ట్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద ప్రాబ్లం. అంటే మనం ప్రాబ్లం ఎందుకోసం వస్తుంది అంటే మనం షుగర్స్ కంట్రోల్లో లేకపోవడమా, మన వెయిట్ ఎక్కువగా ఉండడమా, ఆల్కహాల్ ఎక్కువ కన్జ్యూమ్ చేయడమా, లేదు అని అంటే మనకు వేరే ఇన్ఫెక్షన్స్ తోటి ఏమన్నా ప్రాబ్లం ఉండడమా, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండడంతో ఫ్యాటీ లివర్ అనేది అవుతా ఉందా, ఇవి చూసుకోవడం ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఒక్కసారి ఫ్యాటీ లివర్ వచ్చిన తర్వాత మనం జాగ్రత్త పడాల్సింది ఏంటంటే మనకు లివర్లో ఏమన్నా డ్యామేజ్ అవుతుందా లేదా అనేది చూసుకోవాలి. డ్యామేజ్ లేదు అని అంటే జస్ట్ ప్లెయిన్ ఫిజికల్ యాక్టివిటీ అంటే ఒక హాఫ్ అన్ అవర్ ప్రతిరోజు, మరీ వారంలో 7 రోజులు అవసరం లేదు, 5 రోజుల పాటు ఎనీ కార్డియాక్ యాక్టివిటీ అంటే మనం కొందరు మంది వస్తూ ఉంటారు, వచ్చి డైలీ మా ఇంట్లో పని చాలా ఎక్కువ అవుతుందండి, అదే మాకు యాక్టివిటీ, అది చాలా యాక్టివిటీ ఉంటుంది, చాలా బిజీగా ఉంటాం ఇంట్లో. దట్ ఈస్ నాట్ కన్సిడర్డ్, అది ఫిజికల్ యాక్టివిటీ కింద కన్సిడర్ చేయాలి. సో ఎనీథింగ్ మనం ఫిజికల్ యాక్టివిటీ అవుతున్నాము, మన బాడీలో ఫ్యాట్ బర్న్ కావాలి అని అంటే మన హార్ట్ రేట్ కొంచెం ఎక్కువ కావాలి, అంటే అట్లీస్ట్ 100-120 కంటే ఎక్కువ కావాలి ఈ ఫిజికల్ యాక్టివిటీతో. అప్పుడే మన ఫ్యాట్ బర్న్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో అట్లాంటి ఫిజికల్ యాక్టివిటీ అంటే బ్రిస్క్ వాకింగ్, జాగింగ్, రన్నింగ్, సైక్లింగ్, స్కిప్పింగ్, స్విమ్మింగ్, ఇలాంటి యాక్టివిటీస్ చేయడం అనేది ఇంపార్టెంట్. అండ్ ఫోర్త్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ డైట్. సో డైట్లో వచ్చేసరికి కార్బోహైడ్రేట్ కంటెంట్ తక్కువ చేసి, ఫ్యాట్ కంటెంట్ తక్కువ చేసి, ప్రోటీన్ కంటెంట్ ఇంక్రీజ్ చేయడము, ప్రాసెస్డ్ ఫుడ్ తక్కువ చేయడము, జంక్ ఫుడ్ తక్కువ చేయడము, స్నాకింగ్ ఎక్కువ చేయడము, ఇవన్నీ స్నాకింగ్ అంటే ఎక్కువ చేయకుండా ఆపడము, ఇట్లాంటివన్నీ జాగ్రత్త పడాల్సింది. సో ఇవన్నీ మనం జాగ్రత్త పడితే మనం ఫ్యూచర్లో ఈ ఫ్యాటీ లివర్ అనేది ఫ్యూచర్లో మనకు లివర్ డ్యామేజ్ కాకుండా ఆపగలుగుతాం. 62 లక్షల మంది ప్రజల్లో మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50-80% డిస్కౌంట్లు.